వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంబేద్కర్ దార్శనికత, సమానత్వం, అచంచలమైన నిబద్ధత మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ప్రధాని మోడీ వెల్లడించారు. హిరమండలంలోని కేజీబీవీ జూనియర్ కాలేజీలో నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్ మరియు కేజీబీవీ జూనియర్ కాలేజీలో నిర్మించిన అదనపు గదులను పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శుక్రవారం ప్రారంభించారు. కేజీబీవీ స్కూళ్లలో కంప్యూటర్ రూమ్, లైబ్రరీ రూమ్, అదనపు తరగతి గదులు మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని 63.35 లక్షల రూపాయల సమగ్ర శిక్షా నిధులతో పూర్తి చేయగా, కేజీబీవీ జూనియర్ కాలేజ్ అదనపు వసతి గదులను 1,60,00,000 రూపాయల సమగ్ర శిక్షా నిధులతో నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ, మన హిరమండలం మండలంలో చదువుకుంటున్న ప్రతి బాలికకు ఉత్తమ విద్యా వాతావరణం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేజీబీవీ స్కూల్, జూనియర్ కాలేజీ వసతులు మరింత అభివృద్ధి చెందేలా అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాయి పూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో డాక్టర్ దానెట్ శ్రీధర్ పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో శేస్త్రులపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ 3.0 సమావేశంలో డాక్టర్ దానెట్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సైన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ తో పాటు పాఠశాలలోని తరగతి గదులు, లైబ్రరీని పరిశీలించారు. అనంతరం డాక్టర్ దానెట్ శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థుల కోసం లైబ్రరీలో కంప్యూటర్లకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. విద్యార్థుల చదువు, వారి ప్రవర్తన మరియు పాఠశాల అభివృద్ధి గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి చర్చించారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమన్వయంతో పనిచేయడం ఎంత అవసరమో ఈ సమావేశం గుర్తు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి గాంధీనగర్లో శతచండీ యాగం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ హనుమాన్ ఉపాసకులు, రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ రేజేటి రామాచార్యులు పర్యవేక్షణలో వారి కుమారులు రేజేటి చక్రవర్తి, కన్నబాబు, మారుతి ఆచార్యులు ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం, విశ్వశాంతి కొరకు ఈ శతచండీ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది ఋత్వికులు, చండీ ఉపాసకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో నగర కటకం వాస్తవ్యులు శ్రీమాన్ ఇప్పిలి శ్రీ రామకృష్ణ శర్మ పాల్గొని ప్రవచనం చేశారు. కలియుగంలో అమ్మవారి పాదపద్ములు పట్టుకుంటే సమస్తమైన కోరికలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి యాగములు మరెన్నో జరగాలని ఆయన కోరారు. ప్రాణాం చింతామణి గుణనిక జన్మజలధో అని అంటున్నారు. నీ మనస్సులో కలత ఏదైతే ఉందో, నీ మనస్సులో దుఃఖము ఏదైతే ఉందో, ఆ దుఃఖము ద్వారా నువ్వు కొరకు నువ్వు బాధపడుతున్నావో, ఆ దరిద్రము ఏదైతే ఉందో అమ్మవారి పాదపద్మములు పట్టుకుంటే ఆ దరిద్రము పోతుందయ్యా. ఇది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాట. ప్రవచనం అనంతరం యాగ నిర్వాహకులు ఇప్పిలి రామకృష్ణ శర్మని ఘనంగా సన్మానించారు. పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి శతంజీవశ్వరతో వర్ధమాన ఇత్యవినిగమో భవతి నమితి శతంబీర్ఘామయుర్వర్తకేన త్వయం దేవేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘాయుః. త్రిశక్త్యాత్మక చండికా పరమేశ్వరి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ అత్యున్నత సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ప్రజల హక్కులు, అవసరాలను బలంగా ప్రతిబింబించేలా ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడిగా మంత్రి అభివర్ణించారు. భారతదేశంలో అణగారిన వర్గాల సమానత్వం, సామాజిక న్యాయం స్థాపన కోసం జీవితాంతం పోరాడిన స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం అంబేద్కర్దేనని పేర్కొన్నారు. అంటరానితనాన్ని అంతమొందించేందుకు ఆయుధంలా ఉపయోగించిన ధైర్యం, దురహంకారాన్ని ఎదుర్కొంటూ నిజం కోసం నిలిచిన గొంతు అంబేద్కర్దేనని మంత్రి గుర్తు చేశారు. న్యాయశాఖ మంత్రిగా సామాజిక ఆర్థిక సంస్కరణలకు ఆయన చేసిన కృషి ఈ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉందన్నారు. న్యాయవేత్తగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా దూరదృష్టి కలిగిన దార్శనికుడిగా నవభారత నిర్మాణానికి అంబేద్కర్ వేసిన బాటలు అపూర్వమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సర్వ సమానత్వం, సామాజిక సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గౌతి శిరీష, గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కవిటి మండలంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీల్లో బీజీ పుట్టుక విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. మండల స్థాయిలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ బీజీ పుట్టుక విద్యార్థులు సీనియర్ బాలికల విభాగంలో ప్రథమ స్థానం, జూనియర్ బాలుర విభాగంలో ప్రథమ స్థానం, జూనియర్ బాలికల విభాగంలో ద్వితీయ స్థానం గెలుపొందారు. సోమవారం నుంచి జరిగే నియోజకవర్గ స్థాయి పోటీలకు వెళ్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరభద్రరావు తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ రానున్న నియోజకవర్గ జిల్లా స్థాయి పోటీలలో రాణించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారులు గెలుపు కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు రమేష్ ఇమ్రాన్ ఖాన్ ను అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చీపురుపల్లి తేదేపా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మలిక్ నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మలిక్ నాయుడు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి వందనం సమర్పించారు. రామ్మలిక్ నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, యావత్ భారతదేశానికి మార్గదర్శి. ఆయన రచించిన రాజ్యాంగం మన దేశానికి ఆత్మ వంటిది. పేద, బలహీన వర్గాల ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛా హక్కులను అందించడానికి జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను నిజం చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ముఖ్యంగా యువతరం అంబేద్కర్ ఆశయాలను, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన చూపిన విద్య యొక్క ప్రాధాన్యతను అందరూ గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన 4 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండిగో విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్ట్లలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇండిగో విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో దారుణ పరిస్థితి నెలకొంది. వరుసగా 4వ రోజు ఇండిగో విమానాలు రద్దు చేశారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే రద్దయిన 69 ఇండిగో విమానాలు. దీంతో ప్రయాణికులతో సూట్ కేసుల కుప్పలతో రైల్వే స్టేషన్ల దారుణంగా మారిన హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్పోర్ట్లు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రబీలో వరి పంట తప్ప వేరుశెనగ, ఇతర పంటలను రైతులు వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులను కోరారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీలో 6 తడి పంటలను మాత్రమే వేయాలని రైతులను కోరారు. 3 నెలలకు ఒకసారి ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి శాసనసభ్యులను ఆహ్వానించి సంబంధిత అధికారులను పిలవాలన్నారు. సమావేశాలను ఏర్పాటు చేస్తే సమస్యలు గుర్తించి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి
గండీలు గుర్తించాలని మంత్రి ఆదేశించారు. శివారు ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను నీటి సంఘాల చైర్మన్లు కోరారు. హిరమండలం రిజర్వాయర్లో అందుబాటులో ఉన్న నీటి వివరాలను ఎస్సీ వివరించగా ట్యాంకులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రబీలో వరి పంట మినహా వేరుశెనగ తదితర పంటలు వేసుకోవాలని రైతులు గమనించాలని మంత్రి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడమైందని, ప్రాజెక్ట్ చైర్మన్లు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి రబీ పంటలపై రైతులకు అవగాహన చేయాలన్నారు. ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టులో ఉన్న నీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని, బ్యారేజీ పాడైనందువలన బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాసనసభ్యులు కోన రవికుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఉన్న కాలువల ద్వారా వచ్చే మురుగునీరు, చెత్త నీటిని కాలువల్లోకి రాకుండా చూడాలని, దానికోసం ఒక సొల్యూషన్ ఉందన్నారు. తోటపల్లి రిజర్వాయర్ పైన చర్చించారు. పలాస శాసనసభ్యులు గౌత్ శిరీష మాట్లాడుతూ ఆస్ట్రోస్ రిజర్వాయర్ పై ప్రతి 3 నెలలకు ఒకసారి చేపడుతున్న పనులపై సమీక్షిస్తే పురోగతి తెలుస్తుందన్నారు. ఆప్సోస్ పనులకు సంబంధించిన నెలకో పని చొప్పున లక్ష్యం పెట్టుకుంటే ప్రతి నెల సమీక్ష కోసం అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే సమస్యలు ఉంటే పరిష్కారం చేయవచ్చన్నారు. హైలెవెల్ కెనాకు సంబంధించి వివరాలను శాసనసభ్యులు కోన రవికుమార్ అడగగా, హైలెవెల్ కెనాకు సంబంధించి భూ సేకరణ పూర్తయిందని, నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు కోన రవికుమార్, పలాస శాసనసభ్యురాలు గౌత్ శిరీష, శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్, వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ ఏ రవీంద్రబాబు, నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్ సనపల్లి డిలేశ్వరరావు, ఆర్డీఓలు కె సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జ్ఞానభారతి పాఠశాల ఆవరణలో ముగింపు క్రీడా సంబరాలు జరిగాయి. జ్ఞానభారతి పాఠశాల సెక్రటరీ సీఈఓ జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల ఆవరణలో వార్షిక క్రీడా వేడుకలు ముగింపు సంబరాలు జరిగాయి. గత వారం రోజుల పాటు పాఠశాల విద్యార్థులకు వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహించారు. ముగింపు వేడుకల సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాశాఖ అధికారి కె అప్పారావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ కె అప్పారావు మాట్లాడుతూ తరగతి గదులలో విద్యకే ప్రాధాన్యమిస్తున్న నేటి పరిస్థితుల్లో విద్యార్థులకు వారం రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు మానసిక శారీరక దృఢత్వానికి, ముఖ్యంగా భావోద్వేగాల నియంత్రణకు క్రీడలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని పేర్కొన్నారు. క్రీడలు బాలికలకు ఎంతో ఉపయోగమో సైన్స్ బోధించే ఉపాధ్యాయులు వారికి వివరించాలని సూచించారు. విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో కాకుండా పాఠశాల మైదానాల్లో ఎక్కువ సమయాన్ని గడపాలని, క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జోహర్ ఖాన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక శారీరక వికాసానికి క్రమం తప్పకుండా వార్షిక క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంఈఓ వార్షిక క్రీడా పోటీలను ముగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఐబీ పండా, మేనేజర్ ప్రమోద్ కుమార్, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటుల్లో విజయనగరం జిల్లా సంతకవటి మండలం ఎంఆర్ అగ్రహారం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ పలువురికి ఆదర్శంగా నిలిచారు. పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం అన్నీ అందిస్తున్నా ఇంకేదో చెయ్యాలనే తపనతో తన సొంత నిధులతో పాటు తన స్నేహితులు, పూర్వ విద్యార్థుల సహకారంతో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫామ్, పుస్తకాలు, షూస్ అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు మాట్లాడుతూ పేద విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు తనకున్న మిత్రులు, పూర్వ విద్యార్థుల సహకారంతో కొన్ని ఉపకరణాలు అందజేస్తే విద్యార్థులు మరింత మెరుగ్గా చదువుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ వాళ్ళు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ వైట్ యూనిఫామ్ అనేది ఒకటి ఉంది. కాకపోతే అది అందరి పిల్లలకి లేదు. అలాగనే పిల్లలకు అవసరమైనటువంటి మెటీరియల్ని ఒక చక్కనైనటువంటి బ్యాగు, వైట్ యూనిఫామ్ కనపడటలేదు. ఉమ్ములాడ జగన్నాథపురం గ్రామానికి చెందిన మైలపల్లి అప్పలస్వామి డిసెంబర్ 1వ తేదీ సోమవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు తప్పిపోయారు. నలుపు రంగు స్వెటర్, జీన్స్ ప్యాంటు వేసుకుని ఉన్నారు. ఎవరికైనా కనిపిస్తే దయచేసి మా నంబర్లకు సంప్రదించగలరు. 9182825612, 6305605, 5195, 703297, 5126, 7675808758. ఆచూకీ ఇచ్చిన వారికి నగదు బహుమతి కలదు.
గ్రాండ్ ఓపెనింగ్ హోటల్ సిక్కోలు మన మడపాం టోల్ ప్లాజా వద్ద డిసెంబర్ 7వ తేదీన గొప్ప ప్రారంభం. మా వద్ద లభించబడు వెరైటీలు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, నాన్ వెజ్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్, తందూరి, చైనీస్ వెరైటీలు, చికెన్ షవర్మా, ఇలా అన్ని రకాల వెరైటీలు మా వద్ద కలవు. కావున తప్పక విచ్చేయండి. హోటల్ సిక్కోలు, మడపాం టోల్ ప్లాజా వద్ద నూతన ప్రారంభం. వైట్ యూనిఫామ్, వైట్ షూ, సాక్స్, 4 నోట్బుక్లు ఇచ్చి మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మోటివేట్ చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ప్రొవైడ్ చేయాలనుకున్నాను. అలాగనే నాకున్నటువంటి బాల్యమిత్రులు సాయి బ్రహ్మాజీ, శ్రీనివాసరావు, నా 10th క్లాస్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ గోవిందరావు, రాజశేఖరం, కళ్యాణి వాళ్ళ సహకారంతో, మా పెద్ద అబ్బాయి ఉమామహేశ్వరరావు సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి 69 మంది పిల్లలకు కూడా ఈ ఐటమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ స్కూల్ అనేది ఇంకా చక్కగా డెవలప్ కావాలని మరి అందరం టీచర్స్ కూడా చక్కగా కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయునికి విద్యార్థుల పట్ల ఉన్న ఔదార్యాన్ని తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు అభినందించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.